హాయ్ ఎవ్రీవన్, డేటా ఇంటర్ప్రిటేషన్లో ఇచ్చేటటువంటి పర్సంటేజెస్ని సింపుల్గా ఈజీగా 2 సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నార్మల్గా పర్సంటేజ్ని కనుక్కోవాలంటే ఎలా కనుక్కుంటాం మనం? ఇక్కడ సపోజ్ 10% కనుక్కోవాలంటే 1/1200 ఇంటూ ఇక్కడ టోటల్ 1200 ఇచ్చారు కాబట్టి ఇంటూ 100 అనేది వేసేసి ఈ విధంగా ఒక్కొక్క దానికి కనుక్కుంటూ ఉంటాం అనమాట. సో ఎగ్జామ్లో మనకు అంత టైం ఉండదు. సో ఇలాంటి పర్సంటేజెస్ని సింపుల్గా 2 సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలనేది తెలుసుకుందాము. ఇక్కడ చూసినట్లయితే టోటల్గా మనకి ఎంత ఇచ్చారు? టోటల్ ఎంప్లాయీస్ అనేది ఒక కంపెనీ ఉండేటటువంటి కేటగిరీస్ ప్రకారం ఇట్లాగా ఈ కేటగిరీలో ఏ కేటగిరీలో 10%, బి కేటగిరీలో 15%, సి కేటగిరీలో 20%, డి కేటగిరీలో 25% అండ్ ఈలో 30% అని చెప్పేసి ఇలా కేటగిరీ వైజ్గా అందులో ఉండేటటువంటి ఎంప్లాయీస్ పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఆ పర్సంటేజ్ యొక్క వాల్యూ అనేది కనుక్కోమని చెప్పని అంటున్నారు. సో ఇక్కడ మనకి టోటల్ ఎంప్లాయీస్ 1200 అనేది చెప్పేసి ఇచ్చారనమాట. టోటల్ ఎంత? 1200 అనేది ఇచ్చారు. సో ఈ 1200 అనేది ఎంత అవుతుంది? 100%. టోటల్ ఉన్నప్పుడు 100% అవుతుంది కదా. సో 100%ని ఈ వాల్యూస్ ఇలా రాసుకోవాలన్నమాట. ఫస్ట్ ఏ పర్సెంటేజ్ 100 వచ్చింది కాబట్టి ఇక్కడ 1200 అనేది మనం ఇక్కడ టోటల్ ఎంప్లాయీస్. అదేవిధంగా 10% అన్నప్పుడు ఎంత అవుతుంది? 1 డెసిమల్ పాయింట్ ముందు వేసుకొని మనకి ఇక్కడ 120 అనేది అవుతుంది. అదేవిధంగా 1% అన్నప్పుడు మళ్ళీ 1 డెసిమల్ పాయింట్ ముందుకు వచ్చి మనం 12%గా వేసుకోవాలన్నమాట. అదేవిధంగా 50 అంటే 100లో హాఫ్ కాబట్టి 100 ఎంత ఉంది మనకి? ఇక్కడ 1200 ఉంది. 100లో 50 కాబట్టి 1200లో హాఫ్ ఎంత అవుతుంది మనకి? 600 అనేది అవుతుంది. సేమ్ లైక్ 5 ఎంత అవుతుంది? అప్పుడు 5% అనేది ఒక డెసిమల్ పాయింట్ ముందుకు తగ్గేసి 60 అనేది అవుతుంది. సో ఎందుకంటే 10 వచ్చేసరికి ఇక్కడ 120 ఉంది కాబట్టి 10లో హాఫ్ 5 కాబట్టి 5 వాల్యూ ఎంత అవుతుంది? 60 అనేది అవుతుంది. అదేవిధంగా 25, 50లో హాఫ్ 25 అవుతుంది కాబట్టి 50 వాల్యూ ఎంత? 50% వాల్యూ 600లో 25 అంటే మనకి ఎంత అవుతుంది? అప్పుడు 300 అనేది అవుతుంది. సో ఈ వాల్యూస్ ఉపయోగించి మనం ఈ పర్సంటేజెస్ని ఒక్కొక్క దానికి కాకుండా సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఇక్కడ ఏ కేటగిరీ యొక్క పర్సంటేజ్ ఎంతమంది ఉన్నారంట? 10% ఉన్నారు. 10% వాల్యూ ఎంత? ఇక్కడ ఆల్రెడీ మనకు వచ్చేసింది 120. సేమ్ లైక్ 15 అంటే ఎంత? 10 + 5 15 కాబట్టి 10 ఎంత? 120. 5% ఎంత ఉంది? 60 ఉంది. సో 120 + 60 ఎంత అవుతుంది? 180 అనేది అవుతుంది అనమాట. సేమ్ 20%కి ఎంత అవుతుంది? 10 + 10 20 కాబట్టి 120 + 120 ఎంత అవుతుంది? అప్పుడు 240 అనేది అవుతుంది అనమాట. సేమ్ లైక్ ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చారు? 25% కనుక్కోమన్నారు. 25%కి ఎలా కనుక్కుంటాం? 20 + 5 20 ఎంత ఉంది ఇక్కడ మనకి? 120. ఆల్రెడీ మనకి ఇక్కడ 240. అదేవిధంగా 30% అంటే 25 + 5 300 + 60 అప్పుడు ఏమవుతుంది? 360 అనేది దీని యొక్క 30% వాల్యూ అనేది ఈ విధంగా 360 అనేది అవుతుంది అనమాట. సో ఫర్ మోర్ సచ్ ట్రిక్స్ ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.